చైతు సమంత ఫోటోలు వీడియో లీక్లు మాత్రం ఆగడం లేదు. మొన్నటిదాకా వాళ్ళిద్దరూ షాపింగ్ మాల్స్ షికార్ల ఫోటోలు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న వీడియోలు బయటకొచ్చాయి. తాజాగా వారి పెళ్లి వివాహం దానికి సంబంధించిన పూజల ఫోటోలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఇవాళ సాయంత్రం విడుదలైన ఫోటో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. నాగ చైతన్య సమంత కలిసి పూజలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇద్దరు పక్కపక్కనే కూర్చొని వేద పండితుల సమక్షంలో ఏవో మంత్రాలు చదివి అక్షింతలు తీసుకున్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. ఒకరిద్దరు కాదు, అక్కడ 10 మందికి పైగా వేద పండితులు బ్రాహ్మణులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు అక్కినేని కుటుంబం కూడా అక్కడే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే నాగార్జున అక్కడే ఉన్నాడు. నాగార్జున మినహా మిగిలిన కుటుంబం కూడా హాజరైందా లేదా అనేది తేలడం లేదు. అయితే నాగ చైతన్య సమంత పక్కపక్కనే పీటల మీద కూర్చొని ఏం చేశారు? ఎందుకు ఈ స్పెషల్? ఇవి పూజలా లేక ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఏవైనా ఫోటోలా? సీక్రెట్ గా నిశ్చితార్థం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పటికే నాగ చైతన్య సమంత పెళ్లి దాదాపు కన్ఫర్మ్ అయింది. ఇటు నాగ చైతన్య ఓపెన్ అయ్యాడు, త్వరలోనే మ్యారేజ్ అంటూ చెప్పేశాడు. ఇటు సమంత కూడా వివాహ వార్తను ట్విట్టర్లో చెప్పేసింది. చెన్నైలో నాగ చైతన్య కూడా తన కాబోయే భార్య సమంత అని బయట ఇచ్చేశాడు. అయితే మ్యారేజ్ డేట్ మాత్రం ఇంతవరకు ఫిక్స్ కాలేదు. అది వాళ్ళిద్దరిష్టం. పెళ్ళెప్పుడంటే అప్పుడే అంటూ నాగార్జున తెలిపాడు. ఇటు నాగ చైతన్య సమంత తమ వివాహం ఈ ఏడాది ఉండదని 2017లోనే అంటున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.